రక్తదానం వల్ల చాలా మందిని కాపాడమే కాదు చేసేవారికి ఆరోగ్యం అంటున్నారు డాక్టర్లు. అరుదైన గ్రూపుల వారిలో రక్తదానం వల్ల విలువైన ప్రాణాలు నిలబెట్టవచ్చు అంటున్నారు. రక్తదానంలో రక్తాన్ని నిల్వ చేయటం, సెల్స్గా మార్చడం వల్ల ప్రయోజనాలేంటి? ప్యాకెట్ రక్తంలో ఎలాంటి సెల్స్ ఉంటాయి? ప్లేట్లెట్స్ అవసరం ఎలాంటిది? వీటిపై స్పెషల్ స్టోరీ. రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో యాంటీజెన్స్ అనే ప్రత్యేక రసాయనం స్థితిని బట్టి ఏ, బి, ఏబి, ఓ అనే 4 గ్రూపులుగా విభజించారు. వీటిలో కొన్ని గ్రూపుల వారు అదే గ్రూప్ వారికే రక్తమివ్వాలి, మరికొన్ని గ్రూపుల వారు ఎవరికైనా ఇవ్వొచ్చు. ఓ నెగటివ్ బ్లడ్ ఉన్న వారికి అదే గ్రూప్ రక్తమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే ఓ పాజిటివ్ రక్తదాతలు ఎవరికైనా ఇవ్వొచ్చు. అందుకే వీరిని యూనివర్సల్ రక్తదాతలు అంటారు. ఇక అరుదైన రక్తమైన బాంబే బ్లడ్ గ్రూప్ వారికి అదే గ్రూప్ వారే రక్తమివ్వాల్సి ఉంటుంది. ఈ గ్రూప్ 10,000 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. మిగతా గ్రూపుల వారు ఎవరికైనా ఇవ్వొచ్చు. ప్యాకెట్ సెల్స్ అనేది ఇప్పుడు మామూలుగా 6 నుంచి 8 గ్రాములు 9 గ్రాముల వరకు బ్లడ్ తగ్గిపోయినప్పుడు, హిమోగ్లోబిన్ ఉన్నప్పుడు మనం ప్యాకెట్ సెల్స్ ఇస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ బ్లడ్ ఇవ్వడం వలన బ్లడ్లో వచ్చే ఆ ఫ్లూయిడిటీ వలననేమో వాళ్ళకు మళ్ళీ కంజెషన్ ఎక్కువ అవుతుంది. అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది, ఆర్బీసీ కంటెంట్ తక్కువ అవుతుంది. సో రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ప్యాకెట్ సెల్స్ ఇచ్చుకోవడం అనేది అడ్వైజబుల్ అనమాట. ఒకవేళ 8, 9 అట్లా ఉంటే ఆ పైన ఉన్న వాళ్ళకి మనం 1 or 2 బాటిల్స్ ఓన్లీ ఫ్రాంక్ బ్లడ్ ఇచ్చుకున్నా సరిపోతుంది. దాత నుంచి రక్తాన్ని తీసుకునేటప్పుడు పూర్తి రక్తాన్ని అయితే సింగిల్ ప్యాకెట్ గా, అందులో కొన్ని కాంపోనెంట్లు మాత్రమే తీసుకుంటే డబుల్ సైజ్ బ్యాగ్ గా తీసుకుంటారు. అందులో రక్తంలోంచి ప్లేట్లెట్స్ మాత్రమే తీసుకుని మళ్లీ ఆ రక్తాన్ని దాతకు తిరిగి ఎక్కించడాన్ని సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అంటారు. ఇలాంటి రక్తాన్ని బ్లడ్ బ్యాంకుకు తీసుకువెళ్లకుండా అవసరమైన పరీక్షల తర్వాత నేరుగా పేషెంట్ కు అందిస్తారు. ఎస్డిపిగా పిలిచే ఈ రక్తం ఖరీదైంది. సింగిల్ డోనర్ ప్రక్రియను అన్ని వసతులు ఉన్న హాస్పిటల్స్ లోనే చేస్తారు. ప్లేట్లెట్స్ ఎక్కువగా ఉండే ఈ రక్తాన్ని ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు సొమ్ము చేసుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. ఇక ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ గా పిలిచే ఆర్డీపీలో 20% లోపలే ప్లేట్లెట్స్ శాతం ఉంటుంది. అందువల్ల దీనికి డిమాండ్ తక్కువ. బ్లడ్ బ్యాంకులో ప్రొడక్ట్స్ డ్యూరేషన్ అవి చూసుకోవాలి. తర్వాత బ్లడ్ను కూడా అన్ని స్క్రీన్ టెస్టులు చేయాలి. హెచ్ఐవి టెస్ట్, హెచ్బిసిసి, ఎస్సీ అన్ని టెస్టులు చేయాలి. మలేరియా టెస్ట్ కూడా చేయాలి. ఇవన్నీ చేసి కోల్డ్ చైన్ మెయింటైన్ చేసినట్లయితే డెఫినెట్గా సేఫ్ అనే బ్లడ్ మనం వాడాలి. ఎనీ ఎమర్జెన్సీలో కూడా బ్లడ్ గ్రూప్ అనేది మ్యాచ్ అవ్వడము కాకుండా ఒక బ్లడ్ శాంపిల్ పేషెంట్ నుంచి తీసుకుంటారు. అది క్రాస్ మ్యాచ్ అంటుందని. ఆ క్రాస్ మ్యాచ్ అయితేనే ఇస్తారు. ఒక్కొక్కసారి సేమ్ బ్లడ్ గ్రూప్ కూడా క్రాస్ మ్యాచ్ ఉండదు. సో క్రాస్ మ్యాచ్ శాంపిల్లో సక్సెస్ కాకుండా బ్లడ్ ఎక్కించకూడదు. ఒకవేళ అలా ఎక్కించినట్లయితే పేషెంట్ సీరియస్ అవుతారు. రక్తదాతల నుంచి 310 మిల్లీలీటర్ల వరకు రక్తం తీసుకోవటం వల్ల వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. దీనిపై సరైన ప్రచారం, అవగాహన లేకపోవటం వల్ల ఇప్పటికీ చాలా మంది రక్తదానానికి వెనకాడుతున్నారు. ఇలా దానంగా పోయిన రక్తం దాత శరీరంలో 2 నెలల్లోనే తిరిగి ఉత్పత్తి అవుతుంది. రక్తదానం వల్ల ఇన్ఫెక్షన్లు రావటం, హిమోగ్లోబిన్ పడిపోవటం, బలహీనత వస్తుందన్నవి అపోహలే అంటున్నారు నిపుణులు. రక్తదానం తర్వాత కొత్త రక్తం ఉత్పత్తి కావడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వారు చెప్తున్నారు. సడన్ గా బ్లీడింగ్ లో ఉన్నటువంటి పేషెంట్ మనం టైంలో బ్లడ్ ఇచ్చినట్లయితే పేషెంట్ 100% బతికి బయటపడతాడు. అదే పేషెంట్ను మనం టైంలో బ్లడ్ ఇవ్వకుండా వదిలేసినట్లయితే ఆ పేషెంట్ నువ్వు తర్వాత ఒక 2-3 గంటల తర్వాత నువ్వు ఎంత బ్లడ్ ఇచ్చినా గానీ బ్లడ్ ఒక్కసారి కారిపోయిన తర్వాత అది మన రిపేర్ అయ్యే అవకాశం ఉండదు. పేషెంట్కు ప్రాణానికి హాని కలుగుతుంది. మనం బ్లడ్ను చాలా జాగ్రత్తగా, తర్వాత మేజర్ సర్జరీస్, కార్డియాక్ సర్జరీస్, తర్వాత మేజర్ ల్యాప్రాటమీస్, డెలివరీస్, తర్వాత హిస్టెక్టమీస్, ఇట్లాంటి వాటిలలో సెక్షన్స్, వీటిలో మనకు బ్లడ్ అనేది చాలా అవసరం పడుతుంది. ఇక దానంగా వచ్చిన రక్తాన్ని స్క్రీనింగ్ చేయటం, ప్యాక్డ్ సెల్స్ గా మార్చడానికి పెద్ద ప్రక్రియ ఉంది. రక్తం అవసరమైన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి పూర్తి రక్తాన్ని గాని ప్యాక్డ్ సెల్స్ గాని ఇస్తారు. సేకరించిన రక్తానికి ఎలీసా, డయాబెటిస్, హెపటైటిస్ లాంటి 6 రకాల పరీక్షలు చేశాకే పూర్తి రకంగా కాంపోనెంట్ సెల్స్ రూపంలోనూ ఫ్రీజర్ లో నిల్వ చేస్తారు. డెంగీ బాధితులకు అవసరమైన ప్లేట్లెట్స్ తో పాటు ప్లాస్మా, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ఆర్గానిక్ మాలిక్యూల్స్ లాంటి రూపాల్లో రక్తాన్ని నిల్వ చేస్తారు. వీటిని అవసరమైన వారికి ముందుగా రక్తం కలుస్తుందో లేదో క్రాస్ మ్యాచింగ్ పరీక్ష చేశాకే ఉపయోగిస్తారు. లీటర్ రక్తంలో 3.5 నుంచి 5.8 మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు 4,000 నుంచి 10,000 వరకు ఉంటాయి. ప్లేట్లెట్స్ 1,50,000 నుంచి 4 లక్షల వరకు ఉంటాయి. డెంగీ జ్వరం వచ్చిన వారి రక్తంలో ప్లేట్లెట్స్ 50,000 లోపు పడిపోతాయి. అందుకే కొత్త ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు. వీటితో పాటు రక్తాన్ని బట్టి అనేక రకాల వ్యాధులను గుర్తించే అవకాశం ఉంటుంది. 1,50,000 నుంచి 4 లక్షల వరకు అనేది ప్లేట్లెట్ల కౌంట్ అది యాక్చువల్లీ.
కానీ మనము మన జనరల్ పేషెంట్లు మనకు వచ్చే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఉస్మానియాకి వచ్చే వాళ్ళ పూర్ పేషెంట్లు కాబట్టి ఆ పూర్ పేషెంట్లలో మనం 20,000 కౌంట్ వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తాము. అదే కాకుండా 20,000 కౌంట్లో కూడా వాళ్ళకి ఏమైనా బ్లీడింగ్ డయాథిసిస్ అంటే బ్లూ కలర్లో మచ్చలు, స్కిన్ మీద మచ్చలు రావడం, బ్లీడింగ్ కావడము, వామిటింగ్లో కానీ, మోషన్లో కానివ్వండి, యూరిన్లో కానివ్వండి బ్లడ్ వచ్చినప్పుడు తప్పకుండా మనం వాళ్ళకు ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజ్ చేయాలని చెప్తాం. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో 100% స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్నారు. అలాంటి చర్యలను మన దగ్గర అమలు చేయాల్సిన అవసరం ఉంది.